మరణాత నేడు ఆదివారము అనగా ఆరాధన దినమున యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2025 నవంబర్ 9వ తేదీ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దావీదు మహారాజుగా ఉన్నను ఎన్నడూ దేవుని ఆరాధించుట పట్ల, స్తుతించుట పట్ల ఆసక్తి వీడలేదు. అయితే దావీదు కంటే భాగ్యవంతులుగా నేడు దేవుని దేవాలయంలో ఆరాధించగలిగే భాగ్యములను యేసుక్రీస్తు ప్రభువు మనకు దయచేసి ఉన్నారు. ఎందుచేతననగా మహారాజు దావీదుకు దేవుని నివాస స్థలమైన దేవాలయమును నిర్మించుటకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. అందుచేతనేమో దావీదు దేవుని దేవాలయం పట్ల ఆయన పాడిన కీర్తనలలో అంతగా తన ప్రేమను, తన భక్తిని వర్ణించుచున్నాడు. యెహోవా దేవుని ఒక వరం అడిగి తిని అది తనకు కావలసినదని వేడుకొనెను. ఆయన ప్రసన్నత నిరంతరము చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు దేవుని యొక్క అనుమతి కావాలని, అది తన జీవిత కాలమంతయు తోడుగా ఉండి దేవుని పరిశుద్ధ ఆలయంలో నివసించుటకు ఆశపడుచున్నానని అన్నాడు. మరి మనం ఎంతగా ఆశపడుచున్నాము? ప్రతి ఆదివారము ఆరాధన సమయంలో దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించి ఆరాధించి, కీర్తించి, ధ్యానించి మనకు, మన కుటుంబములకు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువు తన దీవెనల వర్షము కుమ్మరించి ఆనందింపచేయాలని ఆశిద్దాము. మన జీవితకాలంలో కావలసిన భాగ్యములను, వరములను అందుకుందాము, నింపుకుందాము. ప్రార్థన. నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, నేటి ఆరాధన దినమున నీ దేవాలయంలో ఆరాధించగల శక్తి మా ఎల్లరకు అనుగ్రహించి తోడుగా ఉండుము. దావీదు మహారాజు వలె వరములను అడుగుచున్నాము, వెతుకుచున్నాము. నీ ప్రసన్నతను చూచుటకును, నీ ఆలయంలో ధ్యానించుటకును మా జీవిత కాలమంతయు నీ పరిశుద్ధ మందిరంలో నివసింపగోరుచున్నాము. ఈ విధముగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరము నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశములను మర్చితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున వరములతోనూ తన ప్రసన్నతతోనూ ఆయనను ధ్యానించుటకును జీవితకాలమంతయు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను ఎల్లరకు మెండుగా దయచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. 10,000లో